భాగవత శైలి రెండు రకాలు. సమాస శైలి, వ్యాస శైలి కూడా. ప్రతి ఘట్టాన్ని, కథని బహు సూక్ష్మంగా చెప్తాడు ముందు శుకుడు. అలా చెప్తే శ్రోత అయినటువంటి పరీక్షిత్తు ఏమీ అడగకుండా అట్లనే మౌనంగా కూర్చుంటే అంత మాత్రమే చెప్పి తర్వాతి ప్రసంగంలోకి వెళ్ళిపోతాడు. అట్లా కాకుండా జిజ్ఞాసతోటి శ్రవణేచ్ఛ కనబరిస్తే, అదేంటి గురుదేవా అట్లా 3 ముక్కల్లో చెప్పేస్తే ఎట్టా? మీలాంటి బ్రహ్మవేత్తను కాదు నేను, కాస్త విడమర్చండి, సమగ్రంగా చెప్పండి అని అర్థిస్తే అప్పుడు ఆ కథ విస్తృతం అవుతుంది. ఎందువల్ల? శ్రవణేచ్ఛే లేకపోతే ఎందుకు చెప్పాలి? అసలు చెప్పరాదు. మామూలు విషయాలే అడగకుండా చెప్పరాదు, వ్యావహారికం. ఈ ఆధ్యాత్మిక విషయం నా పృష్ట కశ్చిత్ బ్రూయాత్, అడగనిదే అధ్యాత్మ శాస్త్రము చెప్పరాదో. శ్రద్ధగా ఆర్తితో అడిగిన వాళ్ళకి మాయ చేసి చెప్పకూడదు. ఇదిగో ఇంతేనండి ఇది, ఇక వెళ్ళండి, అలా అన్యాయంగా చెప్పకూడదు. దాచుకోకూడదు విద్య. 4వ మనువు తామసుడు. తామసుడు అనేవాడు మనువయ్యాడు. ఎవరి తామసుడు? ఉత్తముడనేవానికి తమ్ముడు. ఈ ఉత్తముడెవరు? వీళ్ళిద్దరూ కలిసి ప్రియవ్రతుని యొక్క కుమారులు. స్వయంభువ మన్వంతరం అయిపోయింది, స్వారోచిష మన్వంతరం అయిపోయింది, ఉత్తమ మన్వంతరం అయింది, తామస మన్వంతరం, అది 4వది. అట్టి తామస మన్వంతరంలో ఈ గజేంద్ర మోక్షణ కథ జరిగింది. ఆ మన్వంతరంలో శ్రీ మహావిష్ణువు హరిమేధ, హరిణి, ఈ ఇద్దరు దంపతులకి హరి అనే పేరుతో అవతరించాడు పరమాత్మ. ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కరు తల్లి తండ్రి అవుతారు పరమాత్మ. వారు చేసుకున్న పుణ్య విశేషం. ఈ మన్వంతరంలో హరి అనే పేరుతో అవతరించాడు భగవంతుడు. రాజా, దయా సముద్రుడై సర్వలోకేశ్వరుడైనటువంటి పరమాత్మ హరి మొసలికి చిక్కిన గజేంద్రుణ్ణి విడిపించి ప్రాణాపాయం నుండి రక్షించాడు అన్నాడు శుకుడు. అయిపోయింది గజేంద్ర మోక్షం. కాసేపు ఆగుతాడు శుకుడు. వారు అంతటితో తృప్తి పడితే వెంటనే ఇంకొక ప్రసంగం. కానీ పరీక్షిత్తుకి తృప్తి లేదు. వెంటనే అడిగాడు, అలాగా స్వామి, చాలా చిత్రంగా ఉందే మునీంద్ర. మొసలి నీళ్లలో తిరిగేది, ఏనుగు నేల మీద సంచరించేది. కానీ చిత్రంగా ఈ రెండిటికి పోరు ఎలా సంభవించింది, ఎలా జరిగింది స్వామి? పరమాత్మ ఎట్లా విముక్తి కలిగించాడు ఆ గజేంద్రునికి చెప్పండి. కథను వినాలని నాకు బాగా కుతూహలంగా ఉంది. అట్లా అడిగాడు కనుక దాన్ని విస్తరిస్తా. రాజా, శ్రద్ధగా విను. పాల సముద్రం, అందులో త్రికూటమని ఒక అందమైన పర్వతం, 10,000 ఆమడల పొడవు, అంతే వెడల్పు, అంతే ఎత్తు ఆ కొండ. దానికి 3 శిఖరములు. త్రికూట ఇతి విశ్రుత. ఏమిటా 3 శిఖరాలు? త్రిభిః శృంగైః. ఒకటి బంగారు శిఖరం, రెండవది వెండి శిఖరం, 3 ఇనుప శిఖరం. సువర్ణ రౌప్య లోహమయైః శృంగైః త్రిభిః.
ఇది కథ. క్షీరసాగరం కొండ ఉంది అని వదిలేయచ్చు కదా. ఎందుకు ఇట్లా గ్రంథం పెంచుతాడు వ్యాసుడు? కట్ చేస్తే 10,000 శ్లోకాల్లోనే భాగవతం అయిపోయేది సుమారుగా. వ్యర్థంగా చెప్తాడా వ్యాసుడు? కొండుందయ్యా, ఇంత ఎత్తు, అంతే వెడల్పు, ఇంత పొడుగు అని దశ దశ దశ. మన దిశ మారటానికి చెప్పినటువంటి విషయాలు, వేదాంతపరమైన విషయాలు ఇవే. సాధారణంగా కొండకి ఒక శిఖరం ఉంటుంది. 2, 3 ఉన్నా అంతకంటే చిన్నవైతే అవి లెక్కలోకి రావు. ఇంకా ఏది ఉన్నతమో అదే లెక్క. హిమాలయం ఉంది, ఎవరెస్ట్ అదే శిఖరం. అలా కాకుండా 3 శిఖరాలు అంటాడేమిటి? ఏమిటి ఆ త్రికూటం? కూటము అంటే శిఖరం, 3 అంటే 3 శిఖరాలు. త్రికూటం అంటే మన శరీరం. ఈ త్రికూట పర్వతం మూల కూటత్రయ కలేవర, లలితా సహస్రం. ఈ శరీరంలో 3 కూటాలు ఉన్నాయి. దీనికి 3 శిఖరాలు ఉన్నట్టుగా ఈ మానవ ఉపాధికి ఏమిటవి? శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ, అది ఒక కూటం. అది సువర్ణ కూటం, బంగారు, అది బంగారు. రెండవది ఈ కంఠం దగ్గర నుంచి కటి వరకు మధ్యకూటం. అది మధ్యకూట స్వరూపిణి, అది వెండి. కట్యధో భాగధారిణి శక్తికూటైక తాపన్న కట్యధో భాగధారిణి, అది 3వ కూటం. అదే అయహ, ఇనుము.